వారికి ఏం పెట్టాలి, ఎప్పుడు తినిపించాలి, ఎలాంటివి పెట్టకూడదు, ఇలాంటి సందేహాలతో సతమతమవుతూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఈ విషయంలో పెద్దగా లోటు తెలిసేది కాదు. ఇంట్లోని పెద్దలే పరిష్కారాలు చూపించేవాళ్ళు. ఇప్పుడు చిన్న కుటుంబాల సంఖ్య పెరగడం, తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడంతో పిల్లలకు పెట్టాల్సిన ఆహారం అనేది ఎప్పుడూ పెద్ద సమస్యగానే ఉంటుంది. పసిపిల్లల ఎదుగుదల చక్కగా ఉండేందుకు ఏం పెట్టాలో, వారికి ప్రతినిత్యం ఎలాంటి ఆహార పదార్థాలు అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సంటిబిడ్డకు 6 నెలలు నిండినప్పటి నుంచి తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని అందించాలి. టీవీల్లోనూ పత్రికల్లోనూ చూపించే రెడీమేడ్ ఆహారాలను పెట్టేందుకు ఉత్సాహం చూపించకుండా ఇంట్లోనే స్వయంగా వండి పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రకరకాల పప్పు ధాన్యాలను కలిపి పిండి పట్టించి ఆ మిశ్రమాన్ని బాగా ఉడికించి జావలాగా చేసి 2 పూటలా పెట్టచ్చు. ఉగ్గుపాలలో కొద్దిగా నెయ్యి లేదా వెన్న కలిపి పెట్టచ్చు. యాపిల్, అరటిపండును చిరుతిండి రూపంలో కొద్ది కొద్దిగా తినిపించవచ్చు. ఉడికించిన కోడిగుడ్డును తినిపించటము మంచిదే. 6 నుంచి 8 నెలల వరకు తల్లిపాలతో పాటు 2 పూటల ఉగ్గుపాలను, 1 పూట చిరుతిండిని అందించాలి. 9 నుంచి 11 నెలల వరకు రోజులో 3 సార్లు ఉగ్గు, 2 సార్లు చిరుతిండి పెట్టవచ్చు. 9 నెలలు నిండిన తర్వాత ఇంట్లో అందరూ తినే ఆహారాలను మెత్తగా గుజ్జు చేసి దానిలో ఉడికించిన ఆకుకూరలు, టమోటా, బీరకాయ వంటి కాయగూరల్ని కలిపి తినిపించవచ్చు. ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలను అందిస్తుంటే సంటిబిడ్డ ఎదుగుదల వయసుకు తగ్గట్టుగా చక్కగా ఉంటుంది.